ఎంతమందికి ప్రార్థన శక్తి కావాలని కోరుకుంటున్నారు? ప్రార్థన శక్తి కావాలా? మీకు ఆత్మీయ శక్తి కావాలా? అందరం ప్రార్థిస్తాం. చిన్నప్పుడు మా తండ్రి గారు మా తల్లి గారు ప్రార్థన చేయకపోతే మాకు భోజనం పెట్టేవారు కాదు. అటు రీతిగా వారు మా దేవుని దయలో ఎదిగింపచేశారు. ఆ కృపను బట్టి ఈ స్థితిలో ఉన్నానేమోనని నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరము కూడా అదే నేర్చుకోవాలి, అదే నేర్పియాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. మరోసారి ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు, అవును యేసయ్య, నీ శక్తిని మహిమతో కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడదాం దేవుని సన్నిధిలో. ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయమని పాడదాం. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయమా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయమా. ప్రార్థించి నేను చేరు భాగ్యమేయమా, ప్రార్థించి నేను చేరు భాగ్యమేయమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి అందరూ ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. ఏ ఒక్క నిర్లక్ష్యంగా ఉండదు. అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి నాకు దయచేయమని పాడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఆత్మతో సత్యముతో కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ఆరాధిస్తాం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రతి బిడ్డ తాకబడును గాక దేవా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయమా, నీతో నడిచే వరమీయమా. నీ సిలువను మోసే కృపణీయమా, నీ సిలువను మోసే కృపణీయమా. ప్రార్థనా శక్తి నా బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆరాధిస్తాం. ఉన్న స్వరముతో ఆరాధిస్తాం. కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామ సన్నిధానంలో ఆరాధిస్తాం. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను తిప్పితివయ్యా, నీ ఆత్మతో మమ్మల్ని నింపుము యేసయ్యా అని పాడదాం. హల్లెలూయా.
చేసితివి నీ పాడు చోటెల్లా దిగిరా దేవా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయవలే చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయవలే ఈ చిన్నవాడిని అభిషేకించు ఈ చిన్నదానిని అభిషేకించు మరొకసారి ఈ చిన్నవాడిని అభిషేకించు ఈ చిన్నదానిని అభిషేకించు ప్రార్థనా శక్తి నాకు కావాలయా ఈ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా అందరూ ఆత్మతో అడిగిదామా యేసయ్యా నీ శక్తి నాకు కావాలి నీ ఆత్మ నాకు కావాలి ప్రార్థనా శక్తి నాకు కావాలయా ఈ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థన గట్టిగా చెప్పలు కూడా చూచిగా కావాలయా యేసయ్యా కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా నీ ఆత్మ హోరి బాబా బకూరి అందరమసి నీ ఆత్మ అభిషేకం కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం ఓ ప్రార్థనా శక్తి నాకు కావాలయా బిగ్గరగా అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా ఈ పరలోక ఓ యేసయ్యా నీ శక్తి నాకు ఇవ్వు తండ్రి నీ ఆత్మతో నింపు యేసయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయమా పాడదాం ప్రతి ఒక్కరము ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండొద్దు ప్రార్థింపగ దయచేయమా ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమేయమా ఓ ప్రతి ఒక్కరు శక్తిని పొందుతుందో నిరంతరం ప్రార్థింప కృపణీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయా ఈ పరలోక అభిషేకం ఓరి బాబా వారి అందర కురవసి ఓ మహిమ 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 నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా ఓ యేసయ్యా నీ ఆత్మ కావాలి నీ అభిషేకం కావాలి యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం 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 ఓరి బాబా బాబా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా లోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా
ఆత్మ మాలో ఉంటే, నీ అభిషేకం మాతో ఉంటే, నీవు మాతో ఉంటే మాకు ఏ దిగులు లేదు యేసయ్య, ఏ సమస్యను లేదు నా తండ్రి. ఓ నా ప్రభువా, భ్రష్టుల వైపు కాకుండా తండ్రి ఉజ్జీవముతో నింపబడాలి యేసయ్య. ప్రతి ఆత్మ నీ సన్నిధానములో ఉజ్జీవముతో నింపబడాలి యేసయ్య. నీ అభిషేకముతో నింపబడాలి, నీ అగ్నితో కాల్చబడాలి. ప్రతి అణువు నీ సన్నిధానాన్ని ఆరాధించాలి యేసయ్య. ఓ హల్లెలూయా. మా జీవితాలు మార్చిన దేవా, ఓ నా తండ్రి, మా యొక్క జీవితాలు మార్చిన దేవా, మా బతుకులు మార్చిన దేవా, ఓ నా దేవా నీకు వందనాలు. పరలోకమైన మా దేవా, పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలు యేసయ్య. ఓ నా తండ్రి నీకు వందనాలు. సజీవుడా నీకు వందనాలు, కరుణామయుడా నీకు వందనాలు, జాలిగల దైవమా నీకు వందనాలు తండ్రి. నీతో మేము ఉండాలి యేసయ్య. ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఏకైనా సరే నీతో ఉండాలి యేసయ్య. నిన్ను ఆరాధించాలి యేసయ్య, నిన్ను స్తుతించాలి యేసయ్య. మా జీవితమును బట్టి నా ప్రభువా నీ నామము స్తుతింపబడును గాక నా ప్రభువా. అట్టి రీతిగా మార్చబడాలి యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా ఆరాధిద్దాం. హల్లెలూయా. రెండు చేతులు దేవుని వైపు చాచి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆకాశం వైపు చాచుదాం, ఆకాశం వైపు చాచుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా కొరకు అన్ని చేయవాడా, చేసి ముగించువాడని పడదాం. హల్లెలూయా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే నా జీవిత
చేయవాడా, చేసి ముగించేవాడా నీకు వందనాలు. నా బరువు నా బాధ్యత నీ సందర్భంలో నిలిపి ఉన్నాను దేవా, నీ ముందే నిలిపి ఉన్నాను దేవా, నీకు వందనాలు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధిద్దాం గొంతెత్తి. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నాయన ఏమి లేకపోయినా నీ ఉంటే చాలు యేసయ్యా, నీ కృప ఉంటే చాలు యేసయ్యా, నీ తోడు ఉంటే చాలు యేసయ్యా, నీ సంతానం ఉంటే చాలు యేసయ్యా. గట్టిగా చప్పలు కొడుచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీ ఆత్మతో నింపు యేసయ్యా, ఓ నీ శక్తితో, నీ మహిమతో, నీ బలముతో నింపు యేసయ్యా. ఓ యేసు లార్డ్, యేసు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిగిరా దేవా, ఓ నీ ఆత్మ నింపుము యేసయ్యా, ఓ నీ ఆత్మతో నింపుము యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఓ పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఈ యొక్క సమయంలో నా ప్రభువా నీ సంఘంలో ప్రతి బిడ్డ నన్ను దర్శించేందుకు వందనములు యేసయ్యా, ప్రతి బిడ్డను తాకినందుకు వందనాలు యేసయ్యా, ప్రతి బిడ్డ నీ ఆత్మతో నింపినందుకు వందనాలు యేసయ్యా, నీకు వేలాది వందనాలు యేసయ్యా. ఇదిగో తండ్రి, ఇంతవరకు మా పాట ద్వారా మహిమ పొంది ఉన్నారు. ఓ నాయన మా స్తుతులపై ఆశీనుడిగా ఉన్న దేవా నీకు వందనాలు యేసయ్యా. నీ దాసులు నిలబెట్టి నేనంత ఆత్మతో నింపి, మా ప్రభు నీ శక్తితో నింపి, నీ మహిమతో నింపి, మాకు కావలసిన జీవాహారం మాకు దయచి. ఓ నా తండ్రి, నీ వాక్యముతో మా హృదయంలో నింపబడును గాక, నీ వాక్యముతో మా హృదయంలో ఉన్న ప్రభువా ఉన్న చింతలన్నీ తొలగిపోవును గాక, నీ వాక్యముతో మేము బలపరచబడును గాక. నీ వాక్యం మా జీవాహారం అన్నావు తండ్రి. ఓ నాయన, మేము నా ప్రభువా నీ వాక్యమును మంచిగా భుజించి నా ప్రభువా అది జీర్ణించుకును గాక. నా ప్రభువా ప్రతి బిడ్డ నా ప్రభువా నీ వాక్యం ద్వారా పోషింపబడును గాక, ఎదిగింపబడును గాక. నీ వాక్యంతో నింపు యేసయ్యా. మా శారీరకమైన జీవితానికి ఆహారము కావాలి, కానీ నీ ఆత్మీయ మా యొక్క ఆత్మీయ జీవితానికి నీ జీవాహారం మాకు కావాలి యేసయ్యా. నీ వాక్యం మాకు కావాలి యేసయ్యా. నీ వాక్యంతో మమ్మల్ని నింపు యేసయ్యా. నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించము తండ్రి, ఆశీర్వదించు నా ప్రభువా. ఏ బిడ్డలు ఏ సమస్యతో ఉన్నారో మాకు తెలియదు, కానీ ప్రతి సమస్యను యేసు నామములో విడుదల చేస్తున్నాము తండ్రి. ప్రతి రోగము యేసు నామములో విడుదల చేస్తున్నాము తండ్రి. ప్రతిదీ నా ప్రభువా మా నుండి తొలగిపోవును గాక. నా ప్రభువా ఇవో తండ్రి, నా ప్రభువా ఈ ప్రార్థన కూడిక ముగింపు వరకు నీవు మాత్రమే అధ్యక్షత వహించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ందరినీ నేను ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ఆత్మశక్తితో మనం నింపబడ్డామని ఎంతమంది నమ్ముతున్నారో అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు. ఇది పోయిన వారం మనము మరి సాక్ష్యం ఏ వాక్యం చెప్పుకున్నామమ్మా? ఏ వాక్యం ధ్యానించాం? హల్లెలూయా వినరాలే. ఎక్కడ నుంచి సహాయం వచ్చును, నీవు ఎటువైపు చూస్తున్నావు? హల్లెలూయా. సో దేవునికి స్తోత్రం. ఓకే, ఈ దినం మరి ప్రత్యేకంగా మరి దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పోయిన వారము ఎటువైపు నువ్వు చూస్తున్నావు సహాయం కొరకు అనే మాటను మనం చూసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అదేవిధంగా ఈ దినాన్ని కూడా మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త తీద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకందరికీ మరి సుపరిచితమైన వాక్యం, దాదాపుగా అందరికి తెలిసిన వాక్యమే అయినప్పటికీ దేవుడు మనతో ఒక ప్రత్యేకమైన రీతిగా ఆయన మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన హృదయాలను ఆయన వైపు తింపుతూ, ఎందుకంటే ఆయన దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడనే
మాటను మనం చూస్తాం. సో యోహాను సువార్తలో మనం ఒక మాట చదువుకొని మనం వాక్యాన్ని ధ్యానిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాల వరకు. 3వ దినమున యేసు తల్లి అక్కడ ఉండేను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఏమనంటే, మీతో చెప్పినది చేయుడి. సో చాలాసార్లు మనము అనేక సందర్భాల్లో మనుషులు చెప్పిన మాటలు, లేకపోతే మనకు బాగా తెలిసిన వారు చెప్పిన మాటలు మరి ఎక్కువగా మనము వింటాం. విని వాటిని చేయడానికి పూనుకోవడం జరుగుతుంది. దానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చాలాసార్లు అంటే వారు చెప్పిన మాటల మీద మనము దృష్టి ఉంచుతాం. వారు చెప్పిన మాటలు జరుగుతాయి, లేకపోతే మాకు ఏదైనా మేలు జరుగుతుందేమో అని చెప్పి మనం చాలా సందర్భాల్లో ఆ మాటల మీద మనము ఆధారపడతాం. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, యేసు ఆయన శిష్యులు కూడా ఆ కానాన్ ఊరిలో జరిగే పెళ్లికి పిలువబడ్డప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని అని చెప్పినప్పుడు తర్వాత ఆమె అంటుంది, 5వ వచనం, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. హల్లెలూయా. మీతో చెప్పినది చేయుడనెను. మీరు ఒకసారి ఒక పని చేయాలి. మీ పక్క వాళ్ళకి తిరిగి మీతో చెప్పినది చేయండి అని చెప్పండి. హల్లెలూయా. దీనికి స్తోత్రం. మీతో చెప్పినది చేయండి అని ఒకసారి పలకరిద్దాం. హల్లెలూయా. పలకరించారు, చెప్పినరా? ఎవరు చెప్పింది చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పినది చేయాలి. అందుకే యేసు ప్రభు వారు, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఈ లోకానికి రాలేదు. హల్లెలూయా. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఎవరి చిత్తాన్ని? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. ఆయన చెప్పింది ఈ లోకంలో చేయడానికి, ఈ లోకంలో ఏదైతే ఆయన నాతో చెప్పాడో అది జరిగించడానికి ఈ లోకానికి నేను వచ్చానని ఆయన తనను తాను మాట్లాడినట్టు మనం చూస్తాం. హల్లెలూయా. సో ఇప్పుడు తన తల్లి చెప్తుంది ఆయనతో, వారి పరిచారకులను చూసి మీరు ఆయన చెప్పినట్టు చేయండి. చూడండి, ఎంత ఒక తల్లికి ఒక కుమారుని మీద ఎంత నమ్మకము. దానికి స్తోత్రం. హల్లెలూయా. నా కుమారుడు ఇది చేయగలడు, హీ కెన్ డూ ఇట్ అని ఆమెకు ఎంత నమ్మకం ఉంటే ఆమె మాట్లాడుతుంది. ఆయన మీతో చెప్పినది చేయండి అని చెప్పి అంటుంది. హల్లెలూయా. సో ఈరోజు వాక్యము ఆయన మీతో చెప్పినది చేయండి అనే విషయాన్ని మనం ధ్యానిస్తాం. ఆయన మీతో చెప్పినది చేయండి. దేవుడు చెప్పినది మనం చేయాలి. చాలాసార్లు అందరు చెప్పింది చేస్తాం. హల్లెలూయా. ఎవరెవరు చెప్పిన ప్రతి ఒక్కరు ఎవరు చెప్పినా అవన్నీ చేస్తాం, కానీ ఎవరు చెప్పింది చేయము, దేవుడు చెప్పింది చేయం. హల్లెలూయా. సో కొన్నిసార్లు వేరే వాళ్ళు చెప్పినవి మనకు ఎక్కువగా అనిపిస్తాయి. ఇదే నిజం, ఇదే జరుగుతుందని అనుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వాళ్ళ మీద మనం నమ్మకం ఉంచుతాం, వారి మాట మీద మనం నమ్మకం ఉంచుతాం, వారు చెప్పినట్టు మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. చాలాసార్లు ప్రయత్నం జరుగుతుంది. అలాగా చేసి అలసిపోయిన తర్వాత అప్పుడు ఎవరి మాట వినడానికి చూస్తాం? హల్లెలూయా. దేవుని మాట వినడానికి ప్రయత్నం చేస్తాం.
సో అలా కాకుండా దేవుడు నిజంగానే నాతో మాట్లాడతాడు, ఆయన చెప్పింది నేను చేస్తే ఖచ్చితంగా నా జీవితంలో మేలు జరుగుతుందనే ఒక ఆలోచన మనకుంటే మొదట మనం ఎవరికి ప్రాధాన్యత ఇస్తామంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తాం, మనుషులకు కాదు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రాధాన్యత ఇస్తాం. అందుకే దావీదు మహారాజు అంటాడు 130వ కీర్తనలో ఆయన ఏమన్నాడంటే ఆయన మాట కొరకు నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కొరకు ఆశ పెట్టుకున్నాడంట? ఆయన మాట కొరకు నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో చాలాసార్లు వాక్యాన్ని మనం ధ్యానిస్తూనే ఉంటాం, కానీ ఈ మాట నాకు కాదు, మా బ్రదర్కు, నాకు కాదు, లేకపోతే మా సిస్టర్కు, లేకపోతే పలానా వాళ్ళకి ఈ వాక్యం బాగా సూట్ అవుతుంది, నాకు కాదని మనం ఏం చేస్తామంటే దాన్ని వేరే వాళ్ళ మీదకి దాన్ని చూపిస్తూ ఉంటాం. హల్లెలూయా. సో 130వ కీర్తనలో 5వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు మహారాజు రాస్తూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, మనుషుల మాటల మీద కాదు, లేకపోతే ఇంకెవరో నాయకుల మాటల మీద కాదు, ఇంకెవరో గొప్పవాళ్ళు అనుకున్న మాటల మీద కాదు, ఇంకా పెద్దవారు అనుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు తప్పు త్రోవనను మనం నడిపించే లీడ్ చేసే అవకాశం ఉంటుంది, కానీ దేవుని వాక్యము పొల్లైనను అది తప్పుగా మనల్ని లీడ్ చేయదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వాక్యము ఉన్నది ఉన్నట్లుగా నీవు జరిగిస్తే, ఆయన నీతో చెప్పింది నీవు చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు మేలు జరిగిస్తాడు. అందుకే ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఐ హోప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అంటున్నాడు దేవుడు, దావీదు అంటున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి మనం చూడండి, ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. తల్లిదండ్రులుగా ఉంటున్న మనము, మీరు మన పిల్లలు ఎలా ఉంటున్నారు? పిల్లలు మన మాట వింటున్నారా లేదా అని ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పిస్తే, హల్లెలూయా, బాలుడుగా ఉన్నప్పుడే ఆయన నడవలసిన త్రోవను ఆయనకి నేర్పిస్తే, ఆయన పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగడని సంగతిని ప్రతి బర్త్డే రోజు, పిల్లల యొక్క బర్త్డే రోజు ఈ వాక్యం వింటూనే ఉంటాం. హల్లెలూయా. కానీ వాక్యం వింటాం, కానీ దాన్ని మనం దాదాపుగా జరిగించే అవకాశం లేదా జరిగించడానికి పూనుకోవడానికి మనము ముందుకెళ్ళాం. సో ఇక్కడ అందుకే ఎప్పుడు నేర్పితే అప్పుడు వాళ్ళు పనిలోకి వస్తారు. చూడండి, ఇప్పుడు చిన్నతనం నుంచి ఆయన పెంచబడ్డాడు మరియమ్మ ద్వారా. ఆయన ఆమె యొక్క మాట వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నా సమయం రాలేదన్నాడు, కానీ తర్వాత ఏమన్నాడు, వెంటనే ఆయన చెప్పింది చేయండి అని ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? రాతి బాణాలను నింపండి అని చెప్పి. హల్లెలూయా. హల్లెలూయా. సో మీకున్న రాతి బాణాలు నింపండి, నీళ్ళ చేత మొత్తం నింపండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తాం. అయితే నీళ్ళు నింపిండ్రు. ఏం నింపినమ్మా? నీళ్ళు నింపిండ్రు. చూడండి 6వ వచనం, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పెను. వారు అంచుల మట్టుకు నింపిరి. హల్లెలూయా. నీళ్ళు నింపమన్నాడు. ఇక్కడ ఏమైపోయింది? ద్రాక్ష రసం అయిపోయింది. హల్లెలూయా. చూడండి, మొదటి సూచక్రియ యేసు ప్రభు వారి ద్వారా జరిగిన సంగతి, మొదటి సూచక్రియ అద్భుతం. ఆ యొక్క కానాను యొక్క ఆ యొక్క మ్యారేజ్లో లేకపోతే వివాహంలో జరిగింది. అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ప్రభు అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆయన తల్లి ఆయనతో మాట్లాడుతున్నది. ఒక తల్లి ఒక కుమారునితో మాట్లాడే మాట ఎంత నమ్మకంగా ఆమె మాట్లాడుతుంది. ఆమె ఎంత డిఫెండ్ అయితే తన కుమారుని మీద ఆ మాట పలుకుతుంది. ఇదిగో ఆయన చెప్పింది చేయండి, ఆయన చేయగలడు, ఈజ్ ఏబుల్ గాడ్ అనే ఒక ఆలోచన తన తల్లికి వచ్చింది.
మనం మన పిల్లలను ఇదిగో నా కుమారుడు ఇది చేయగలడు, ఇది చేస్తాడు, ఆయన ఈ దాని మీద నాకు నమ్మకం ఉంది అని మనం ఏ సందర్భంలో మనం మాట్లాడగలం? బాలుడిగా ఉన్నప్పుడు నేర్పినే సందర్భం ఆ పెద్దవాడైన తర్వాత కూడా ఆయన తొలగిపోడు కాబట్టి అప్పుడు నీకు నమ్మకం ఉంటుంది. ఆయన యవనస్తుడైనా సరే, ఆయన పెద్దవాడైనా సరే, అప్పుడు మాట్లాడతాం, ఇదిగో ఆయన చెప్పింది చేయండి, ఆయన చేయగలడు, నా కుమారునికి పని అప్పచెప్పండి, ఆయన చేయగలడు అనే ఒక ఆలోచన కలిగి ఉంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనము చిన్నతనంలో చేసే సందర్భంలో, నేర్పే సందర్భంలో నేర్పక పెద్దవారైన తర్వాత చాలా తల్లిదండ్రులు ఏమంటారంటే మా మాట వినట్లే, హల్లెలూయా, మా బాలుడు మా మాట వినట్లే, మా అమ్మాయి మా మాట వినట్లే, వాళ్ళు చేదాడిపోయినారు, వారు వినరు. ఎందుకంటే నేర్పే సమయంలో మనం నేర్పలేము కాబట్టి. చూడండి, మరి అమ్మ ఆయన చిన్నతనం నుంచి ఆమెకు అనుకూలంగా ఎదుగుతూ ఉన్నాడు. అందుకే ఆయన తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల, తర్వాత దేవుని యొక్క పట్ల ఆయన ఎదుగుచున్నాడు, వర్ధిల్లుచున్నాడు. ఎవరికి కూడా ఆయన వ్యతిరేకంగా లేడు, అందరికీ సమాధానకరంగా ఉన్నాడు. ఒక బాలుడుగా ఉన్న సందర్భంలో సమాధానకరంగా, ఆ తర్వాత పెద్దవైన తర్వాత కూడా తన తల్లి మాటను వమ్ము చేయక, హల్లెలూయా, తన తల్లి మాటను వమ్ము చేయక ఆమె చెప్పినట్టు ఆయన చేసి ఆ అద్భుతాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె తల్లి ఎంత సంతోషించుండొచ్చు, నా మాట నెరవేర్చిండు నా కుమారుడు, హల్లెలూయా. సో కాబట్టి ఆయన చెప్పినది మనం చేయాలి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిచారకులు ఏం చేసినంటే రాతి బాణలను ఆరేసి రాతి బాణలు నింపిన తర్వాత ఆయన అన్నాడు, ఇప్పుడు ముంచి విందు ప్రధానికి తీసుకెళ్ళు, ముఖ్యమైన వ్యక్తి దగ్గరికి, హల్లెలూయా. ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? ముఖ్యమైన వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎవరికి తెలుసు? నింపిన వాళ్ళకు, ఈ పరిచారకులకు అందరికీ ఏమని తెలుసు? ఇవి నీళ్లు నింపినాం కదా అని తెలుసు. నీళ్ళతో నింపబడ్డాయి బాణాలు, రాతి బాణాలని నీళ్ళతో నింపబడ్డాయి. ఇప్పుడేంటి? ఇప్పుడు ముంచి ఏకంగా ఎవరి దగ్గర తీసుకుపోమన్నాడు? విందు ప్రధాని, ముఖ్యమైన వ్యక్తి, హల్లెలూయా, అతిథి దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. ముంచి తీసుకుని వెళ్తున్న వానికి తెలుసు అవి నీళ్ళని, హల్లెలూయా. సో చూడండి, మనం చూస్తే అప్పుడు ఆయన వారితో మీరు నింపిన మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయినా పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్ష రసమైన రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసం ఇచ్చును, జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, లాస్ట్లో నిజంగానే మనుషులు ఎక్కువైతే ఏమవుతుందమ్మా? మజ్జిగ పలసన అవుతుంది, హల్లెలూయా. నీళ్ళు ఎక్కువేసి మనం ఏం చేస్తాం? మజ్జిగ పలసగా చేస్తాం. కానీ ఒక ఊర్లో అట్లా చేయలేరంట. ఒక రాజ్యంలో ఒకసారి సర్పంచ్ సాటింపు చేసినంట. ఏమని? ఎంతమంది మన ఆ మాట వింటారని చెప్పి ఊరోళ్ళందరూ మీరేం చేయాలి, ఒక రాతి బాణంలో మొత్తం పాలు నింపుకొచ్చి పోయండి అన్నాడంట. ఏం చేయండి? పాలు నింపుకొచ్చి పోయండి అని అంటే ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ అనుకున్నారంట, నేను ఒక్కనే నీళ్ళు తీసుకపోతే లీటరే కదా, నా ఒక్క లీటర్ అయితే ఏం కాదులే అని చెప్పి అట్లా ప్రతివాడు అనుకున్నాడంట. హల్లెలూయా. నేను ఒక్కనే లీటర్ నీళ్ళు తీసుకుపోయి పాలలో వస్తే ఆ పాలలో నీళ్ళు కనబడవు అని చెప్పి అందరిని పరీక్షించడానికి ఆ పని చేస్తే ఆయన ఏం చేసిండు? నింపిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి రా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సేవకులతో మాట్లాడి చెప్తే ఓపెన్ చేస్తే ఏమన్నా అందులో ఒక్క పాల చుక్క కూడా లేదు. హల్లెలూయా. ఒక్క పాల చుక్క లేదు. ఏమున్నాయి? మొత్తం నీళ్ళతో నింపిపడే అంట. అంటే ఎంత మంచిగా ఆచరించారు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు తూచా తప్పకుండా పాటించారు వాళ్ళు. అట్లా మన పరిస్థితి అలాగే ఉంటుంది. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నీవు నీ హృదయాన్ని శుద్ధీకరించి నేను చెప్పినట్లు నీవు చేయి. హల్లెలూయా. నేనేమైతే నీకు చెప్తున్నానో, నేనేమైతే చేయమని చెప్తున్నానో అది చేసి చూడు.
నీవు నీళ్లు ద్రాక్షరసంగా మారినట్లుగా నీ జీవితము, చేదైన నీ జీవితము, ఆ యొక్క వ్యసనంగా ఉన్న నీ జీవితము, లేకపోతే పాడైన మన బ్రతుకులు దేవుడు ద్రాక్షరసంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన చెప్పినట్టు చేయడానికి మనం సిద్ధంగా లేం. ఆ ఊర్లో చేసినట్టు చేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఎన్ని రోజులైనా సరే, ఎంతసార్లు మనం వాక్యం విన్నా సరే, అది నాకే అని మనం తీసుకున్నంత వరకు, ఈ మాట నా కోసం, నీవు కొన్నిసార్లు దేవుని మాటలు చెప్తున్నప్పుడు ఏమవుతాయంటే నొచ్చుకునేటట్టు ఉంటాయి, సూటిగా మాటలన్నీ ఉంటాయి, కొన్నిసార్లు గుచ్చినట్లు ఉంటాయి. అందుకే వాక్యం 2 అంచెల వాడిగల ఖడ్గము, అది మూలుగులలోకి, అది మన యొక్క ఎముకల మూలుగులోకి వెళ్ళి మనల్ని సరిచేయడానికి అది సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. కానీ మనం దాన్ని తీసుకోకుండా వారికో వీరికో అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద వేసి నేనైతే మంచిగా ఉన్నాను అనుకుంటాం. హల్లెలూయా. అలాంటప్పుడు నీ జీవితం ఎప్పుడు ఎట్లుందో అట్లాగే ఉంటుంది. అది మారే అవకాశము నీవు ఇవ్వలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్రాక్షరసంగా మారడం ఎప్పుడు జరిగింది? నీళ్ళు అన్నీ నింపిన తర్వాత. కానీ ఆయన దేవుడు కాబట్టి వీళ్ళు మనుషులు నీళ్ళు పోతే నీళ్ళే ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుడు దేవుడు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసే సమర్థుడైన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ద్రాక్షరసాన్ని ఆయన నీళ్ళను ద్రాక్షరసంగా మార్చేసి, అప్పుడు విందు ప్రధానికి లాస్ట్లో వెళ్ళి తీసుకెళ్తే కూడా ఎంత టేస్ట్గా ఉన్నది అని చెప్పి ఆయనను పిలిపించి, ఆ యొక్క పెళ్లి పిల్లవాడిని పిలిపించి చాలా బాగుందయ్యా అని అప్రిషియేట్ చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు చేసిన కార్యం నీ జీవితంలో, నా జీవితంలో జరిగితే మనుషులు చూస్తున్నప్పుడు నిన్ను మెచ్చుకోకుండా ఉండరు. హల్లెలూయా. నిన్ను మెచ్చుకోకుండరు. నీ ద్వారా 10 మంది బాగుపడతారు. నీ ద్వారా ఆ గ్రామంలో అనేక మంది నిన్ను చూస్తున్న వారు బాగుపడే అవకాశం ఉంటుంది. నీవే ఒక మంచి వెలుగులాగా ఉంటావు, నీవే ఒక నీడలాగా ఉంటావు. ఎప్పుడు అంటే దేవుడు చెప్పినట్లు చేసినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తే ఎలా ఉంటుందంటే ద్రాక్షరసంగా మారిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ద్రాక్షరసంగా ఉండాలనుకుంటారా? చేదుగా ఉండాలనుకుంటారా? కష్టంగా ఉండాలనుకుంటారా? మన జీవితం ఎలా ఉండాలనుకుంటాం? హల్లెలూయా. సో అయినా సరే మనం అన్ని సందర్భాల్లో దేవుని యొక్క అద్భుతాలను చూస్తాం, సూచక్రియలను చూస్తాం. కానీ మనం ఏం చేయం? ఆయన చెప్పినట్లు చెయ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అంటే అబ్రహాము ఒక్కటే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు. ఆయనతో మాట్లాడి ఆయనను పరిశోధించడానికి, శోధించడానికి, అయ్యా ఆయనను టెస్ట్ చేయడానికి నాకు నీ కుమారుడిని ఇవ్వు అని అంటే, ఏం మాట్లాడక, ఏమి చెప్పక, నాకు ఒకడే కుమారుడు కదా ప్రభువా, నీవే ఇచ్చావు అని అనకుండా, ఒక మాట కూడా ఆయనతో మాట్లాడకుండా వెంటనే ఆయన చెప్పినట్లు చేయడానికి సిద్ధపడి తన కుమారుణ్ణి తీసుకొని, ఆ గాడిదను తీసుకొని, కొంతమంది సేవకులను తీసుకొని ఆయన చెప్పిన చోటికి వెళ్ళి ఆ పర్వతం మీద ఆయనను బలి అర్పించడానికి వెళ్ళిపోయాడు. ఈ స్టోరీ అందరికీ తెలుసు. కానీ ఏం చూస్తున్నాం ఇక్కడ? అబ్రహాము దేవుడు చెప్పినట్లు చేయడం చూస్తున్నాం. హల్లెలూయా. ఎక్కడ కూడా అబ్రహాము చూడండి, అంతకుముందే ఇదిగో నువ్వు దక్షిణం వైపు చూడు, ఉత్తరం వైపు చూడు, ఇదిగో ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రాలను చూడు, అట్లా నేను చేస్తానన్నప్పుడు కూడా ఆయన ఏమాత్రము సందేహించక, విశ్వాసానికి అవకాశం లేనప్పుడు, నిరీక్షణకు అవకాశం లేనప్పుడు దేవుణ్ణి ఆయన నమ్మి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మి, ఆయన నిరీక్షణకు ఆధారమైనట్లు, ఆయన విశ్వాసులకు తండ్రి అయినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఆయన చెప్పిన ప్రకారం మనం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ ద్రాక్షరసము తాగినప్పుడు ఎంతో మంచిగా ఉన్నది, అప్రిషియేట్ చేసేటట్టుగా ఉన్నది, మెచ్చుకునేటట్టుగా ఉన్నది. నా జీవితము, మన కుటుంబ జీవితం, మన పిల్లల జీవితం మెచ్చుకునేదిగా ఉండాలి. హల్లెలూయా. 10 మంది నిన్ను చూసినప్పుడు మెచ్చుకునేదిగా ఉండాలి. అంటే అది జరగాలంటే దేవుడు చెప్పినట్లు నీవు చేయాలి, నీ కుటుంబంలో చేయాలి. అందుకే నేను, నా ఇంటి వారు యెహోవాను స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం కూడా స్తుతించాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో చిన్నపిల్లగాడేలే, ఆడు అందరికైనా చిన్నవాడు, పోన్లే ఈరోజు రాకుంటే మన, లేకపోతే తర్వాత రోజులు వింటాడులే, కొంచెం పెద్దగా అయినాక వింటాడులే, ఇప్పుడు మనకి తెలియదు అని చెప్పి మనం ఏం చేస్తామంటే అలాగా వదిలేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఆయనకి అది అలవాటు అయిపోతుంది. హల్లెలూయా. అలవాటు అయిపోయిన తర్వాత
నీవు చెప్పడానికి వెళ్ళినా కూడా వినడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టుగా మనం ఆయన చెప్పిన మాట ప్రకారం మనం జీవించాలి. అందుకే మనుషుడు రొట్టె వలన కాదు కానీ ఆయన అందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మాట ద్వారా మనం జీవిస్తామనే సంగతి మనం మర్చిపోకూడదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే చూడండి, ఇంకొక వాక్యాన్ని మనం గమనిద్దాం. రాజుల గ్రంథం 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 1 రాజుల గ్రంథంలో 17వ అధ్యాయం మనం చూస్తాం. అక్కడ ఒక స్త్రీని దేవుడు మనకు కనపరుస్తున్నాడు. తర్వాత ఏలియా ఉన్నాడు. ఏలియా అను కూడా మనం గమనిస్తాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సారేపతనకు పోయి చెప్పాను. అందుకామె పట్టెడి పిండియు కొంచెం నూనెను నా యొద్దన ఉన్నది, కానీ అప్పం ఒకటైనా లేదు. నేను చావక ముందు ఈ ఇంటికి పోయి నా సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుడికై నేను వచ్చి తినని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము చేసి మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలాగుందంటే, వారు కరువు ప్రాంతంలో ఉన్నారు, వారికి ఆహారం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాంటి పరిస్థితిలో దేవుడు ఏలియాతో అంటున్నాడు, నీవు సారేపతు ప్రాంతానికి వెళ్ళు, అక్కడ విధవరాల దగ్గరికి నేను అక్కడ నీకు పోషించడానికి ఆమెకి నేను ఆజ్ఞాపించానని చెప్పి అంటే, అప్పుడు అనుకుంటాడు ఏలియా అనుకుని ఉండొచ్చు, ఇంత కరువులో ఆమె చాలా గనురాలై ఉండొచ్చు. హల్లెలూయా. ఇంకా అందుకే దేవుడు నన్ను ఆమె దగ్గరికి పొమ్మని చెప్తున్నాడు, కాబట్టి నేను అక్కడ పోయి ఆరాంగా మంచిగా ఈ కరువు దినాలన్నింటిలో నేను గడపడానికి చెప్తున్నాడేమో అని చెప్పి అనుకున్నాడు. కానీ పోతుంటే ఆమె ఎక్కడుంది? ఆమె పుల్లలు ఏరుకుంటుంది. హల్లెలూయా. సో అయితే చూడండి, ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఏం గమనించాలంటే, ఆయన అంటున్నాడు, అమ్మ భయపడకు, నేను చెప్పినట్లు చెయ్యి. హల్లెలూయా. భయపడకు, నేను చెప్పినట్లు చెయ్యి. మొదట నాకు ఒక చిన్న అప్పం తీసుకురా. హల్లెలూయా. మొదట నా కోసం నీవు చిన్న అప్పం తీసుకురా, ఆ తర్వాత నీవు నీ కుమారుడు ఆ అప్పం చేసుకోండి అని అంటున్నాడు. అంతకుముందు చూస్తే పట్టెడు పిండి ఉన్నది, అంతే, కొంచెం నూనె ఉన్నది. ఆ రాత్రికి మాత్రమే వాళ్ళ దగ్గర ఆహారం ఉన్నది. రేపటి దినం కొరకు వాళ్ళ దగ్గర ఆహారం లేదు. వాళ్ళు ఆ దినం కొరకు సిద్ధపాటు చేసుకొని ఆ తర్వాత రోజు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో వాళ్ళకే తెలియదు, ఎవరి మీద ఆధారపడుతుందో తెలియదు, ఆ తర్వాత రోజులు ఏమవుతుందో తెలియదు. ఆ కొన్ని రోజుల తర్వాత ఆమె అంటుంది, మేము ఈ రాత్రి పూట ఆహారం తిని నెక్స్ట్ మేము చావడానికి, మాకు జీవం లేదు కాబట్టి, జీవాహారం లేదు కాబట్టి మేము చావడానికి అంటే దాదాపుగా దగ్గరగా ఉన్నాం అని అంటుంది. ఆ మాట మనం చూస్తాం. అప్పుడు అప్పం ఒకటైనా లేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకోవడానికి ఈ కట్టె పుల్లల కొరకు వచ్చానంటుంది. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు అక్కడ, అబ్రాహాము ఏలియా అంటున్నాడు, ఏమన్నాడు? నేను చెప్పినట్లు చెయ్యమ్మా, నీవు భయపడకు, నేను చెప్పినట్లు మాత్రమే నువ్వు చెయ్యి. మొదట నాకు ఒక చిన్న అప్పము తీసుకురా. ఎందుకు చెప్తున్నాడు ఏలియా ఈ మాట అని అంటే, చూడండి ఎవరు సెలవిచ్చిర్రు చూడండి. నా 14వ వచనంలో మనం గమనిస్తాం, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడనెను. హల్లెలూయా. ఎవరు సెలవిస్తున్నారు?
ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు ఏమనంటే, ఇదిగో నీకున్న ఈ కరువు కాలం అంతట్లో ఆ తొట్టిలో పిండి అయిపోదమ్మా, ఆ కొంచెం నూనె అయిపోదు. నీవు ఆ దేవుడు సెలవు ప్రకారము నాకు మొదట ఒక చిన్న అప్పం తీసుకొని రా, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. హల్లెలూయా. నేను చెప్పినట్టు చేస్తే మీరు, ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే ఇజ్రాయేలు దేవుడు యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే అందులో అయిపోదు, ఈ కరువు కాలం అంతల్లో అది అయిపోదు. కాబట్టి నేను చెప్పినట్లు మొదటి చిన్న ఒక అప్పము నా కొరకు తీసుకురా, నువ్వు భయపడని అవసరం లేదు. హల్లెలూయా. చూడండి, చాలాసార్లు ఇలాంటి పరిస్థితి నీకు నాకు కలిగితే మనం ఏం చేస్తామంటే, ఏం మాట్లాడుతున్నావు, నాది నాకు లేదంటే మళ్ళీ నీవు వచ్చి మధ్యలో నడు అని చెప్పి మనం బెదిరించే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. దానికి స్తోత్రం. హల్లెలూయా. మనం పట్టించుకునే అవకాశం ఉండదు. గట్టిగా మాట్లాడి బెదిరిస్తాం, ఎందుకంటే మాకే దిక్కు లేదురా బాబు, మళ్ళీ నీవు మధ్యలో ఒకటి వచ్చినావు అని చెప్పి మనము తూలనాడే అవకాశం ఉంటుంది. ఆమె కూడా అంటుంది, అయ్యా నా దగ్గర లేదు, కొంచెం ఉన్నది, మేము చావక మునుపు ఒక అప్పము చేసుకొని రాత్రిపూట గడపడానికి మాత్రమే అని అంటే, ఈ దేవుడు సెలవిచ్చిన మాట ఏలియా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అమ్మ ఇజ్రాయేల్ దేవుడు సెలవిచ్చండి, ఇదిగో యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి నువ్వు అలాగ చెయ్యి, ఖచ్చితంగా ఆయన చెప్పినట్లు నీవు చేస్తే నీవు బ్రతుకుతావు, నీ జీవన విధానం మారిపోతుంది. హల్లెలూయా అని ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఇజ్రాయేల్ దేవుడని యెహోవా నాతో సెలవిచ్చిందని చెప్పిన తర్వాత అంతటా ఆమె వెళ్ళి ఏలియా చూడండి 15వ వచనం, అంతటా ఆమె వెళ్ళింది, వెళ్ళిపోయి ఏం చేసింది ఆమె, ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేసు వచ్చిరి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చావడానికి చెప్పేది, ఆయన జీవం ఇవ్వడానికి, బ్రతికించడానికి, నీకు సరి అయిన ఒక మార్గాన్ని చూపించడానికి ఆయన చెప్పినట్లు చేయమని కోరుతాడు. హల్లెలూయా. కానీ ఎంతసేపు మనము ఆ మనుషుల మీద, లోకపు ఆశల మీద, ఈ లోకంలో జరుగుతున్న వాటి మీద, వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు, వాటి మీదనే మన దృష్టి అంతా, కానీ మనము దేవుని యొక్క మాట మీద మన యొక్క దృష్టిని ఉంచం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ బ్రతుకు మారాలని దేవుడు కోరుకుంటాడు. కానీ మనల్ని బాగా ప్రేమిస్తున్నట్లుగా ఉంటారు, కానీ మన పక్కనే ఉంటారు, కానీ మన బ్రతుకు మారితే మంచిగా అయితే వాళ్ళకి ఏముండదు, ఓర్చుకునే అవకాశము ఉండదు. నీవు ఎదుగుతున్నప్పుడు, నీవు మంచిగా అవుతున్నప్పుడు అబ్బా ఎట్లాగెళ్ళొచ్చారా వీళ్ళకు అన్నట్లు చూస్తారు, కానీ ఎస్ నీవు దేవుడు దీవించబడ్డాడు అని చెప్పి అనేది ఎవరు. దానికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల యొక్క స్వభావం అలాగుంటుంది, కానీ అందరు కాదు, కొందరు అలాగుంటారు. అందరూ కొన్ని సందర్భాల్లో సంతోషించవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో అనేక మంది ఇలాగ ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు మాట్లాడినా, అందుకే ఇర్మియా గ్రంథంలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం, 9-11లో అక్కడ మనం గమనిస్తే, ఆయన రాబోయే దినాల కొరకు, నీ కొరకు ఒక మంచి ఉద్దేశమే కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. అందుకే ఈమె రాబోయే దినాల్లో ఆమె చావకుండా ఉండడానికి నా మాట ప్రకారం చేయమ్మా, ఒక మొదటి అప్పం నాకు తీసుకురా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు నేను ఆయన చెప్పినట్లు చేయడానికి సిద్ధపడాలి. ఆయన అంటున్నాడు, ఇగో ఈ ఆదివారం దినాన నా కొరకు నువ్వు ఈ సమయాన్ని ఇవ్వు అంటే, చాలామంది ఏం చేస్తారంటే ఆ సమయాన్ని ఇవ్వక ఏం చేస్తారంటే పని కొరకు ప్రాకులాడుతుంటారు. హల్లెలూయా. పని చేయొద్దని మనం చెప్పట్లే, ఖచ్చితంగా మనం పని చేసి తీరాలి. హల్లెలూయా. పని చేసి తీరాలి, పని ద్వారా సంపాదించుకోవాలి. అలాగని చెప్పి దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి, పని సమయాన్ని పనికి ఇవ్వాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆమె మొదటి అప్పం నా కొరకు చేసుకొని రా, అప్పుడు నీ తొట్టిలో పిండి అయిపోదు. ఆ 15వ వచనంలో అలాగే చేసుకొచ్చింది ఆమె. హల్లెలూయా. చేసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందమ్మా, అనేక దినములు వాళ్ళ ఇంటి వారందరూ కూడా, ఏలియాతో పాటు అందరూ కూడా బ్రతికినట్లు మనం చూస్తున్నాం. ఆహారం దొరికింది, ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు ఇజ్రాయేళ్లకు అరణ్యంలో. ఇప్పుడు ఏలియాను బ్రతికించడానికి, తర్వాత అక్కడున్న శారీపతి విధవరాలను ఆయన ఉపయోగించి ఆమె జీవితాన్ని మార్చి, వాళ్ళ కుటుంబ జీవితాన్ని మార్చి, తర్వాత ఏలియాను కూడా జీవింపజేశాడు. బ్రతకడానికి ఆయన ఇచ్చిన ఒక మార్గం, నేను చెప్పినట్లు చేయండి.
చాలామంది అంటారు, ఈ సండే రోజు లేకపోతే ఈ ఫలానా దినాన్ని మనం చేస్తే పని చేయకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటారు. చేయాలి, ఖచ్చితంగా పని చేయాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. 6 దినాలు మనం పని జరిగించాలి. 7వ దినాన్ని అది కూడా మొత్తం పూర్తి దినమంతా మనం ఆరాధనలో ఉండం. ఇదిగో హాఫ్ డే, ఆ తర్వాత మళ్ళీ మనము పనులకి వెళ్ళిపోవచ్చే అవకాశం ఉంది. కానీ ఈ సమయాన్ని కూడా మనం సంపూర్ణంగా దేవునికి ఇవ్వకపోతే దేవుడు చెప్పినట్లు నువ్వు ఎలా చేస్తావు? హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా ఆమె ఆయన చెప్పినట్టు చేసింది కాబట్టి వాళ్ళు జీవించబడ్డరు. తర్వాత అనేక దినములకు అలా ఆహారం దొరికింది. హల్లెలూయా. సో నీవు నేను దేవుడు చెప్పినట్లు చేయాలి. హల్లెలూయా. అక్కడ తన తల్లి చెప్పినట్లు యేసయ్య చేసి అద్భుతాన్ని జరిగించాడు. ఇక్కడ ఏలియా చెప్పినట్లు ఈ స్త్రీ విని ఆమె జీవితాన్ని మార్చుకున్నది, ఆమె బ్రతుకును మార్చుకున్నది. చావడానికి సిద్ధంగా ఉన్న ఆమె బ్రతుకు ఇప్పుడు జీవంలోకి నడిచినట్లు, ఆమె చావకుండా ఉండడానికి దేవుడు చెప్పినట్లు చేసి ఆమె జీవితంలో ఒక గొప్ప మహత్తరమైన మార్పు తీసుకొచ్చింది. ఆమె కాదు, ఆమె ఇంటి వారందరూ కూడా బ్రతకడానికి ఒక మార్గాన్ని దేవుడు చూపించాడు. హల్లెలూయా. నీవు నేను అలాగ చేస్తే ఖచ్చితంగా నీకు ఒక మార్గం కనబడుతుంది. ఆయన చెప్పినట్లు నీవు చేస్తే అక్కడ ఒక మార్గం కనబడుతుంది. ఆయన నీ కొరకు చేసి ఉన్నాడు. అందుకే మనం చూస్తాం, అబ్రహాము తన యొక్క కుమారుని నడిపించడానికి వెళ్ళినప్పుడు ఆయన దేవునికి భయపడి ఆ పని చేశాడని ఆ యొక్క దేవతతో చూసి, అబ్రహామా నీవు ఆ కుమారుని ఏమి చేయకు, నీవు దేవునికి భయపడుతున్నావని, నీవు దేవుని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, కాబట్టి నీవు ఆ కుమారుని మీద కత్తి దూయకని చెప్పి. హల్లెలూయా. వెంటనే అబ్రాహాము వెనుక తట్టు చూడగానే పొదలో మంచి పొట్టేలు కనబడింది. ఆ పేరు పెట్టిండు ఆయన. ఏమనంటే యెహోవా ఈరే. హల్లెలూయా. ఆ పర్వతం మీద యెహోవా చూసుకున్నాడు. ఆయన సహాయకుడు, ఆయన సమకూర్చువాడు. కాబట్టి ఆయన చెప్పినట్లు నీవు నేను చేస్తే నీవు మరణానికి దగ్గరగా వెళ్ళినా కూడా ఆయన నిన్ను కాపాడేవాడై ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, తన కుమారుణ్ణి ఆయన ఇచ్చాడు కాబట్టి, నేను దేవుడిచ్చిండు కాబట్టి నేను ఎంత మాత్రం భయపడను. దేనికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక సంభాషణ జరుగుతుంది. అది చాలా హృదయాన్ని కదిలిస్తుంది. తండ్రి నాయనా అని అంటే, నా కుమారుడా అని అంటే, ఇదిగో పుల్లలు ఉన్నాయి, ఏమున్నది, తర్వాత నిప్పులున్నాయి, నిప్పు ఉంది కానీ ఏం లేదు, బలికి గొర్రెపిల్ల లేదు కదా అని అంటే, అప్పుడు అంటాడు ఆయన విశ్వాసంతో, యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు అయ్యా అని అంటే, వెళ్ళిన తర్వాత కూడా నిజంగానే యెహోవా చూసుకున్నాడు. ఎందుకు చూసుకున్నాడు అంటే ఆయన మాట ప్రకారం ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా ఆయన తప్పలేడు. ఏ మాట చెబితే ఆ మాట చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. తండ్రి తన కుమారుని బలి అర్పించడానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. లోపల ఎంత బాధ ఉన్నప్పటికీ దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన చేయక మానలేడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తన కుమారునికి బదులుగా గొర్రెపిల్లను దేవుడు ఏం చేసినమ్మా ఇచ్చాడు. ఎప్పుడైతే నీవు దేవుడు చెప్పినట్లు చేయడానికి సిద్ధపడి దాని ప్రకారం జరిగిస్తామో ఖచ్చితంగా నీ కొరకు ఒక అద్భుతం వేచి ఉంటుంది. హల్లెలూయా. నీ ఒక అద్భుతాన్ని తీసుకుంటావు. ఎప్పుడు జరిగిస్తే అప్పుడు దేవుడు నీ కొరకు ఒక అద్భుతాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉంచాడు. ఒకవేళ నీవు చేయకపోతే దాన్ని తీసుకోలేవు, దాన్ని నీకు ఆయన ఇవ్వలేకపోతున్నాడానికి కారణం ఏంటంటే నీవు చెప్పింది చేయక నీకొచ్చే ఆశీర్వాదాన్ని, నీకొచ్చే ఒక అద్భుతాన్ని, నీ జీవితంలో గొప్ప మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా నీవు దాన్ని తీసుకోలేకపోతున్నావు. ఎందుకంటే దేవుడు చెప్పినట్లు నీవు చేయడానికి ఎంత మాత్రం సిద్ధంగా లేవు కాబట్టి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆయన చెప్పినట్లు నీవు చేస్తే, అందుకే చూడండి, మంచం మీద ఉన్న ఒక వ్యక్తిని ఎత్తుకొని వస్తుంటే ఆయన ఏం చేసినాడు, వారి విశ్వాసాన్ని చూసి, హల్లెలూయా. ఆ మంచం మీద ఉన్న ఆయన వ్యక్తి విశ్వాసాన్ని కాదు, ఆయన నడవలేకపోతున్నాడు కానీ ఆయనను తీసుకొచ్చి ఆ పైకప్పు తీసి యేసుప్రభు దగ్గర దించిన వాళ్ళు ఎంత ధైర్యం అయితే ఆయన దగ్గర దించుతారు అంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది, దేవుడు జరిగిస్తాడు, ఈయన మేలు చేస్తాడు, ఈ వ్యక్తిని లేపుతాడు, ఈయన జీవంతో లేస్తాడు అనే ఒక నమ్మకం వాళ్ళకున్నది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ దించిన తర్వాత ఆయన అంటున్న మనుషునితోటి, మనుషుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా.
డైరెక్ట్గా నువ్వు లేచినాడు చనిపోలేడు. చాలా సందర్భాల్లో యేసయ్య నువ్వు లేచినాడు అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మనుషుడు నీ పాపాలు క్షమించబడి ఉన్నావు. ఎందుకంటే ఆయన పడి ఉండడానికి ఆ స్థితికి కారణం అతని చేసిన పాపము. అతని చేసిన పాపంతో ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన పాపాన్ని మొదట తొలగించాడు. అందుకే మనుషుడు నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఇప్పుడు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడు. హల్లెలూయా. నీ పరిపెత్తుకొని నడు అని చెప్పాడు. వారి విశ్వాసాన్ని చూసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క మాట ఆయన మీద మనం విశ్వాసం ఉంచి మనం జరిగిస్తే నీ కొరకు దేవుడు ఎంతవరకైనా ఆయన నిలబడతాడు. ఎంతవరకైనా నీకు చేయడానికి ఆయన వెనకంజ వేయడు. ఎందుకంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నీవు ఆయనకు శ్రేష్టమైన వాడు, శ్రేష్టమైన దానివి, అమూల్యమైన వాళ్ళం, ద ప్రేషియస్. మనం చాలా ఆయనకు దగ్గరగా, ఎంత దగ్గరగా అంటే ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టడానికి కూడా వెనక వేయలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నిన్ను ఎక్కువ ఎంచి నిన్ను బ్రతికించుకోవాలి. కరువు పరిస్థితుల్లో నిన్ను బ్రతికించాలి. ఇదిగో కష్టకాలంలో నీకు సహాయం చేయాలి. ఇదిగో నీకు సాయం అందించి నిన్ను సరిచేయాలని ఆయన ఎప్పుడు కూడా మన వైపు చూస్తూ ఉంటాడంట. కానీ మనం ఆయన మాట ప్రకారం మనం జీవించడానికి పూనుకునే అవకాశం తీసుకోవాలి. వింటాం కానీ తీసుకోం. చూడండి, చేసి చూద్దాం. అందుకే రుచి చూచి, హల్లెలూయా, రుచి చూడన్నాడు. టేస్ట్ మీ. అందుకే ఆయనను శోధించాలి. ఎప్పుడంటే ఆయన చెప్పినట్లు చేసి మనం ఆయన అడిగితే ఖచ్చితంగా ఇవ్వకుండా ఆయన ఏమాత్రము ఉండడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ కొన్నిసార్లు ఎట్లుంటామంటే నయమాన్లాగా ఉంటాం. నయమానుకు బాగలేదు కానీ ఎలీషా దగ్గరికి వచ్చిండు ఆయన. అక్కడ పెద్ద కథ జరిగింది. రాజులు లెటర్లు రాసుకొని నేను దేవుణ్ణా అని చెప్పి బాగుపరచడానికి అని చెప్పి ఇజ్రాయెల్ రాజు భయపడిపోతే అప్పుడు దైవజనుడు అంటాను, నేను ఇక్కడ దైవ సేవకుడు ఉన్నాడని నా దగ్గరికి పంపించానంటే అప్పుడు ఆయన దగ్గరికి వస్తాడు. చాలా ధనము, బంగారము, ఇంకా అతనికి ఉన్నదంతా కూడా తీసుకొని వస్తాడు. అతని హోదాతో వస్తాడు. బలంగా ఉన్నాడు. ఆయన శూరుడు అని రాయబడి ఉంది. ఆయన సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. నాయమాను వెళ్ళిండంటే యుద్ధంలో ఓటం అనేది లేదు అన్నట్టుగా ఉన్నాడు. సో కానీ అతని కుష్ఠరోగం. అక్కడ ఉన్న చిన్నది ఒక మాట చెప్పింది. ఆ చిన్నది చెప్పినట్లు వాళ్ళు సిద్ధపడి మొత్తానికి అయితే ఎలీషా దగ్గరికి రావడానికి ఆయన పూనుకున్నాడు. వచ్చిన తర్వాత ఏమైందంటే ఎలీషా దగ్గర ఉన్నటువంటి తన దగ్గర సేవకుని తీసుకు అలా నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునుగమని చెప్పు. ఆయన యోర్దాను నదిలో మునిగితే ఆయన దేహం బాగైతుంది అని చెప్పానంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నా దేశంలో నదులు లేవా? హల్లెలూయా. నా దేశంలో నదులు లేవా? ఇంత దూరం ఇంత కష్టపడి నేను వస్తే నాకు గౌరవం లేకుండా అక్కడ నుంచి కదలకుండా కనీసం నా దగ్గరికి రాకుండా ఏమన్నాడంటే ఒక వ్యక్తిని పంపించి నన్ను యోర్దాను నదిలో మునుగమంటాడా? ఎంత ధైర్యం అయితే చెప్పగలడు అని చెప్పి కోపంతో రగిలిపోతాడు, రౌద్రుడు అవుతాడు అని రాయబడి ఉంది అక్కడ. రగిలిపోయి ఆయన నేను వెళ్ళిపోతాను ఇంకా నా దేశంలో మునుగుతా అని చెప్పి అంటున్నాడు. హల్లెలూయా. చెప్పినట్లు చేయమని అంటే ఏం చెప్పిండు? నీ వెళ్ళి యోర్దాను నదిలో మునుగయ్యా అని ఒక మాట చెప్పిండు. ఇంత ధనధాన్యాలు తీసుకొచ్చిన ఇతని ఈ మాటకు ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనలో ఏముందంటే ఈగో అనే ఉంది, నేను అనే గర్వం ఉన్నది, నా హోదా అనే గర్వం ఉన్నది, నా దగ్గర డబ్బు ఉన్నదనే గర్వం ఉన్నది. ఇదంతా అతను ఏం చేసిందంటే ఈ మాటకు లోబడేటట్టు చేయలేదు. కాబట్టి ఆయన ఎంత మాత్రం ఒప్పుకోకుండా నా దేశంలో నేను మునగలేనా? నా దేశంలో ఇంతగానో శ్రేష్టమైన నదులు ఉన్నాయి అని చెప్పి కోపంతో రగిలిపోతున్నాడు. ఇలాంటి సందర్భాలు ఉంటాయి. ఎవరికి? మనకు కూడా. దేవుడు చెప్పింది చిన్న విషయమే, ఇది చెయ్యి అని చెప్పి నీకు మెలకు కలిగిస్తే నేను చెయ్యను. హల్లెలూయా. నేనేం తక్కువనా? నేనెంత స్మార్ట్? హల్లెలూయా. నేనెంత తెలివైన వాడను, నేనెంత బలశూరుడను. 10 మంది చెప్తే వింటారు, బయట నా సంగతి తెలియదు అన్నట్లు మనం చూస్తాం. సింపుల్ మాట దేవుడు చెప్తాడు, కొన్నిసార్లు గుర్తు చేస్తాడు. పలానా దాంట్లో నువ్వు ఆ పలానా విషయాన్ని చేయమని అంటే ఎంత మాత్రం మనం చేయడానికి పూనుకోం. హల్లెలూయా. ఏం అడ్డొస్తాయంటే ఇవన్నీ అడ్డొస్తాయి. ఎవరికి న్యాయమానుకున్న విషయాలన్నీ కూడా అడ్డొస్తాయి. అతనిలో ఈగో అనేది ఉంది, అహంకారంతో కూడుకున్నాడు, బలముగా ఉన్నాడు. నేను అంత దూరం నుంచి ఒక సైన్యాధ్యక్షుని, ఒక దేశ సైన్యాధ్యక్షుని వస్తే ఆయన యోర్దాను నదిలో మునుగమంటాడా? ఆఫ్టర్ ఆల్
అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి ఆయన అనుకుంటా అక్కడ రాయబడి ఉంది ఏంటంటే, దైవ సేవకుడు వచ్చి నాకు దగ్గరకు వచ్చి నా దగ్గర ఎక్కడెక్కడైతే ఆ యొక్క రోగం ఉందో అక్కడ ఇట్లా నెమరి బాగు చేస్తాడేమో అనుకున్నా, ఊహించుకున్నాడు అనమాట. హల్లెలూయా. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఊహించుకుంటాం, ఇలా జరగాలి అలా జరగాలి, కానీ చెప్పింది చేయం. హల్లెలూయా. అన్నీ ఊహించుకుంటాం, ఇది జరగాలి, అది చేయాలి, ఇది అయిపోవాలి అని అనుకుంటాం. కానీ ఏది చెప్తున్నాడో దేవుడు దాన్ని పక్కకు పెట్టి ఇవన్నీ కోరుకుంటాం, కానీ అది జరగవు. ఎందుకంటే చెప్పింది చేయకుండా నీవు అన్నీ కోరుకుంటున్నావు, ఊహించుకుంటున్నావు, ఊహలలో ఉన్నావు, భ్రమలో ఉన్నావు, నీ జీవితమే భ్రమగా మారిపోయింది. ఇవన్నీ అయిపోతాయని, అవి జరుగుతాయని పగటి కలలు కనుక్కుంటుంటాం కొన్నిసార్లు, కానీ అవి జరగవు. ఎందుకంటే దేవుడు చిన్న మాట నీకు చెప్తే దానికి లోబడి జరిగిస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప మేలుతో నిన్ను నింపుతాడు. హల్లెలూయా. కానీ ఈయన అంటాడు, నా దేశంలో నదులు ఉన్నాయి, నేను వెళ్ళిపోతాను. కోపంతో ఎవరి మీద కోపం వచ్చింది? ఈ దైవ సేవకు మీద కోపం వచ్చింది. ఏంటి, ఈయన నేను ఇంత సేవకుడై ఒక దేశం నుంచి ఇక్కడ వస్తే దగ్గరికి రాకుండా ఒక మాట చెప్తాడు సింపుల్గా. హల్లెలూయా. మాట చెప్పే ఆ సెలవిచ్చే ఒక అధికారం కావాలి. హల్లెలూయా. నీవు బాగుపడతావు ఒక నదిలో అని చెప్పడానికి ఒక ధైర్యం గలటువంటి ఒక నాయకుడు కావాలి, దేవుని చేత నియమించబడ్డ ఒక వ్యక్తి కావాలి. హల్లెలూయా. ఆ మాట విడుదల చేయాలంటే అంత ఈజీ కాదు. నీవు నదిలో మునుగు బాగుపడతామని అందరు చెప్పగలరా? చెప్పలే. ఆ అవకాశం ఉన్న వాళ్ళు, దేవుని అనుగ్రహం పొందుకున్న వాళ్ళు మాత్రమే చెప్పగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన అన్నాడు, నీవు మునుగంటే అక్కడ ఆయనతో వచ్చిన ఆయన అంటున్నాడు, అయ్యా నీవు ఇంతకు మళ్ళీ ఇంత తీసుకురా. ఇప్పుడు ఏవైతే చెప్పినావో, ధనం తెచ్చినావు, బంగారం తెచ్చినావు, వెండిలు తెచ్చినావు, ఈ అన్ని వైడూరాలు తెచ్చినావు, ఇవన్నీ మళ్ళీ డబల్ తీసుకురా అంటే పోయి నీ దేశానికి వెళ్ళి నువ్వు తీసుకొస్తావు కదా. మరి ఏమన్నాడు ఆయన? సింపుల్గా యోర్దాను నదిలో 7 మార్లు మునుగు, నీ దేహం పసిపిల్ల వాలిగా మారిపోతుందని చెప్పిండు. ఇంకేముంది, పోయి మునుగమన్నాడు అంతే. ఆయాసం కాకుండా, కష్టం కాకుండా, నష్టం రాకుండా పోయి మునుగుమన్నందుకు ఇంతగా నీవు చెప్పడం అని అంటే వెంటనే అప్పుడు తగ్గించుకొని యోర్దాను నదిలో మునిగితే, ఒకసారి మునిగండి జరగలేదు, 2 సార్లు మునిగి చూసుకుని ఉంటాడు కానీ జరగలేదు. హల్లెలూయా. ఆయన ఇంకా కోపం వచ్చి ఉంటుంది. 7 సార్లు మునిగిన తర్వాతనే చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 సార్లు అంటే 7 సార్లు మునిగిన తర్వాత ఆయన దేహము పసి పిల్లవాని దేహంలా మారిపోయింది అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆయన దేహము పసి పిల్లవాని గల మారిపోయింది అంటే అంత నునువుగా, అంత మెత్తగా ఆ యొక్క శరీరం అంత మారిపోయింది. హల్లెలూయా. దేవుని యొక్క మాటకు అంత శక్తి ఉన్నది, అంత యొక్క అద్భుతం ఉన్నది. కాబట్టి ఆయన చెప్పినట్లు నీవు నేను చేస్తే నీ జీవితంలో, నా జీవితంలో ఆయన అద్భుతాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు చూడండి, ఎంతో మంది ఉన్నారు కానీ ఎవరికి సాధ్యం కాలేదు ఆ రోజుల్లో. మాట సెలవించి యోర్దానులో మునుగమన్నాడు. మునిగిన వెంబడే మాట ప్రకారం చేస్తేనే జరుగుతుంది. ఆయన కోపం వచ్చింది కానీ ఆయన వెళ్ళిపోతే ఏం కోల్పోతుండే? తన జీవితంలో ఒక అద్భుతాన్ని కోల్పోతుండే, తన బ్రతుకు మారకుండే. ఆయన చూడడానికి దారుఢ్యంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత, యుద్ధం అంతా చేయిన తర్వాత ఆయనకున్న యొక్క డ్రెస్ని తీసేస్తున్నప్పుడు, తన శరీరాన్ని తీసేస్తే చూసుకుంటే తనను తానే కృషించిపోయే అవకాశం ఉన్నది. ఆ రోజుల్లో ఒక పెద్ద ఒక శాసనం ఉన్నది. ఒకవేళ ఒక వ్యక్తికి ఈ ఒక కుష్ఠరోగం ఉంటే ఆయన ఎక్కడ ఉండాలి? ఊరి బయట ఎలివేయబడ్డ వాళ్ళలాగా ఒక చిన్న గుడిసెలో అక్కడ ఉండాలి. ఎవరో కొందరు వెళ్ళి వాళ్ళకి ఆహారం ఇస్తే కానీ వాళ్ళు బయటికి రాకూడదు. అక్కడ బాగా అయిన తర్వాతనే మనసులో కనబడాలి. ఒకవేళ అలాగా వస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపే ఆచారం ఉండింది. కానీ ఇతని ఎవరు? రాజు దర్బార్లో ఉన్నటువంటి సైనికుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇతని గురించి రాజుకు తెలిసినా కూడా వీళ్ళు ఏం చేసినారంటే ఆయన బాగుపరచడానికి ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత సేవకుడు అన్నాడు, దేవుని యొక్క మాటను విడుదల చేసిండు, నీ వెళ్ళి మునుగమంటే నిజంగానే మునిగిన తర్వాత ఆయన బాగుపడ్డాడు. చెప్పినట్లు చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది అలాగా కొన్ని మనం వింటాం చూసిరా, అరే ఇతను చెప్తాడు కానీ మాటలకు చేష్టలకు ఏముండదు, పొంతన లేదేంటి అని చెప్పి అంటే కొన్నిసార్లు చెప్పి చేయరు. చాలా వాళ్ళు చెప్పాలి, చేయాలి. దేవుడు ఖచ్చితంగా ఆయన చెప్పింది చేస్తాడు, చేసిందే
జరుగుతుంది. ఆయనకు అసాధ్యమైనది ఏమి కూడా లేదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడు. అందుకే నీవు ఆయనను ఆధారం చేసుకొని, ఆయనను మనం ముందలుంచుకొని ఆయన చెప్పినట్లు చేయడానికి సిద్ధపడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో మేలు జరుగుతుంది. చూడండి, సందర్భాల్లో మనం చూస్తే అక్కడ ఏమైపోయింది, ద్రాక్ష రసం అయిపోయింది. అక్కడ దేవుడు కార్యం జరిగించాడు. విందులో అక్కడ ఆ పెళ్లిలో వాళ్ళకు అవమానం జరగకుండా ఆయన కాపాడాడు. ఇక్కడ చూస్తే నాయమానుకు బాగలేదు, తన జీవితమే డేంజర్లో ఉన్నది. ఒకవేళ ఎవరైనా చూసిరనుకో అతన్ని ఎక్కడ ఉంచుతారు, ఊరు అవతలకి పంపిస్తారు. రాజ దర్బార్లో ఉండే అవకాశం ఉండదు. ఆయన స్థితి, ఆయన పరిస్థితి అంతా మారిపోతుంది. కానీ దేవుని యొక్క మాటకు లోబడ్డప్పుడు ఆయన జీవితం మారిపోయింది. అలాగే శారేపతి విధవరాలు, మొదటి అప్పం నీవు భయపడకమ్మా, మొదటి అప్పం నాకు తీసుకురా, ఇజ్రాయేలు దేవుడు సెలవిచ్చినట్టు నీవు చేయి, నాకు తీసుకొస్తే ఇదిగో ఏమైపోదంట, బుడ్డిలో నూనె అయిపోదు, తన తొట్టిల పిండి అయిపోదు. మీరు ఈ కరువు ప్రాంతం అంతా కూడా మీరు బ్రతుకుతారని చెప్పి ఆయన మాట్లాడాడు. ఈరోజు నీవు ఆయన మాట ప్రకారం జీవిద్దాం, ఆయన చెప్పినట్లు మనం చేద్దాం. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఇదిగో ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట సెలవిస్తే జరుగుతుంది. అందుకే ఇంకో దగ్గర మనం చూస్తాం, శతాధిపతి ఉంటాడు, ఆయన కూడా మనం చూస్తే ఆయన అంటాడు, నా దాసుడు బాగలేడయ్యా, నీవు నా దాసుని దగ్గర బాగాలని కొంతమందిని కబురు పంపిస్తే ఆయన వస్తుంటే ఆయన దగ్గర ఎదురెళ్ళి, అయ్యా నేను అర్హుడను కాను, నీవు రావడానికి అర్హుడను కాదు, ఇదిగో నీవు మాట మాత్రం సెలివి తండ్రి, నా దాసుడు బాగైపోతాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. నీ మాట సెలవిస్తే చాలు. అయినా సరే నాకు అధికారం కలదు, ఒకడు పొమ్మంటే వస్తాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, కానీ నీవు ప్రభువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు, నీవు అన్నిటి మీద అధికారం గల దేవుడవు కాబట్టి మాట సెలవిస్తే చాలు, నా దాసుడు బాగవుతాడు. హల్లెలూయా. చూడండి, నీవు దేవుని యొక్క మాట కొరకు ఆయన చెప్పినట్లు చేయడానికి నీవు పూనుకుంటే నా జీవితాలు ఇలాగే ఉండవు. ఎప్పుడైతే నీవు ఆయన మాట చెప్పింది చేయకపోతే ఖచ్చితంగా నీవు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రయాసపడ్డా, ఇంకో దగ్గర అంటది ఏమనంటే, రాత్రంతా కష్టపడ్డాం మేము, కానీ ఒక్క చేప పడలేదయ్యా. ఆయన అంటాడు, ఇప్పుడు మీరు కొంచెం లోతుకు నడిపించి మీ ఓడలు కుడిపక్కేయండి, మీ ఓడలు కొంచెం లోతుకు నడిపించి ఇప్పుడు వలలేయండి అంటే, అప్పుడు వలలేస్తే అప్పుడు పట్టరాని విస్తారమైన చేపలు పడతాయి. అప్పుడు అంటారు వాళ్ళు దాన్ని పీకలేక వారికి వేరే వాళ్ళని సాయం తీసుకొని, అరే మాకు సాయం చేయొద్దు రాని అని చెప్పి అంటారు. చూడండి, దేవుని యొక్క మాట జీవము గలది. హల్లెలూయా. అది సమృద్ధిని కలిగించేది, అది మరణాన్ని తప్పించేది, అది రోగాన్ని బాగు చేసేది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అది అవమానాన్ని తీసివేసేది. ఆ మాట ప్రకారం నీవు జీవిస్తే నా జీవితము అవమానాల పాలు కాదు, తర్వాత మరణానికి దగ్గరికి వెళ్ళదు. ఒకవేళ నీవు ఆయన మాట ప్రకారం జీవిస్తే ఈ లోక మరణము నిన్ను శారీరకంగా మరణించవచ్చేమో, కానీ నేను పరలోక రాజ్యానికి వారసులమయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే ఆయన మాట ప్రకారం నేను జీవిస్తే. అందుకంటాడు ఆయన, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, కానీ నేను నా ఇష్ట ప్రకారం జీవించడానికి లోకానికి రాలేదు. అలాగే నేను మన తండ్రి పరమ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ లోకంలో ఆయన నీతో చెప్పింది నీవు చేయాలి. ఇదిగో ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో నీవు ప్రేమించు మనుషులను, ఇదిగో నీవు వాళ్ళతో మంచి మాట్లాడు, వారితో నీవు వాక్యం ఎత్తి మాట్లాడు, వారిని దగ్గరికి తీసుకో, వారికి సర్వ్ చేయ అంటున్నాడు. చాలామంది అధికారాన్ని కనపరిచేవారుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవ చేసే వాళ్ళుగా ఉండరు. కానీ దేవుడు ఆయన అంటే, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయడానికి వచ్చాను. హల్లెలూయా. అధికారం చెలాయించడానికి కాదు, నేను పరిచర్య జరిగించడానికి వచ్చాను అని అంటున్నాడు. నేను కూడా ఆయన చెప్పినట్లుగా మనం సేవ చేసేవారుగా, పరిచర్య జరిగించేవారుగా, అనేకులకు న్యాయం తీర్చడం కాదు, అనేకులకు సాయం చేయడానికి మనం ముందుకు వచ్చేవారుగా. నీ సాయం ఏంటి? ఆయన మాట చెప్పడమే నీ సహాయం. హల్లెలూయా. ఒక వ్యక్తికి దేవుని గురించి చెప్పడమే నీ సహాయం. ఆయన నా జీవితంలో మేలు చేసినమ్మా, నీ జీవితంలో కూడా మేలు జరిగిస్తాడు అని చెప్పడమే నీవు చేయడం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను ఆయన చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా ఇప్పటి వరకు మనం చూసాం ఆ అద్భుతాలు, ఆ మేలులు నా జీవితంలో జరుగుతాయి. చాలా చెప్పిండు దేవుడు. ఆయన ఆజ్ఞలు అన్నీ కూడా చెప్పినవే. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆజ్ఞలు పాటిస్తే నేను జీవిస్తే
ఆయన చెప్పినట్టు మనం చేస్తే చూడండి, అబ్రహాము ఏమాత్రం భయపడలే, తన కుమారుని అర్పించడానికి వెళ్ళాడు. నిన్నేం కోరుతున్నాడు? దీనికి స్తోత్రం, హల్లెలూయా. హృదయాన్ని కోరుతున్నాడు. నీ మనసు మార్చుకో, నేను చెప్పినట్లు చేయి అంటున్నాడు అంతే. కానీ ఒక పిల్లవాడినో లేకపోతే నాకు బహుమానం ఇయ్యి లేకపోతే ఇంకా చేయి బలి అర్పించి అంటలేడు. అబ్రహామును బలి కోరితే కూడా ఆయన వెంట వెనక వేయలేదు, తన కుమారుని అర్పించడానికి వెళ్ళాడు. నిన్ను కేవలం నేను చెప్పినట్లు చేయమని అంటున్నాడు. మనం నయమానలాకుండక లోబడి ఆయన చెప్పినట్లు చేస్తే నీ జీవితంలో గొప్ప మేలుతో దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని మోకరిద్దాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి, మహోన్నతుడా మా పరమ తండ్రికి స్తోత్రం. యేసయ్యానికి వందనాలు తండ్రి. ఈ దినం తండ్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. నీ మేలు తండ్రి ప్రభువా, అయ్యా నా జీవితంలో జరిగినట్టు సహాయం దయచి నీ కృప చూపించయ్యా. నీ సన్నిధి నాతో ఉంచు ప్రభువా. అయ్యా నీ చిత్తం నా జీవితంలో జరగాలంటే నీవు చెప్పినట్లు నేను చేయాలి తండ్రి. అయ్యా నీవు చెప్పినట్లు నేను చేయడానికి ఈ దినం నేను పూనుకుందును గాక, నేను ఒక నిర్ణయం తీసుకుందును గాక. అయ్యా ఇక్కడ ప్రతి బిడ్డలో ఒక నిర్ణయం తీసుకుందురు గాక. అలా వారు ప్రభువా అయ్యా నీవు చెప్పినట్లు చేసి వారు ప్రభువా అయ్యా నీ ద్వారా మేలు పొందుకుందురు గాక, నీ ద్వారా అద్భుతం పొందుకుందురు గాక, నీ ద్వారా గొప్ప అయ్యా జీవితం మార్చుకుందురు గాక, వారి జీవితం కొత్తదవుదును గాక, వారి జీవితం నూతన పరచబడును గాక, నూతన ఆలోచనతో నింపబడును గాక. అయ్యా నూతన మహిమను వారు పొందుకుందురు గాక, నూతన అద్భుతం వారు పొందుకుందురు గాక. వారి జీవితంలో అయ్యా కరువు ఉండకుండాను గాక, అయ్యా అవమానం ఉండకుండాను గాక. అయ్యా నీకు వందనాలు. రోగం బాధపడుతున్న వారు బాగవుదురుగాక, శక్తితో నింపబడుదురుగాక, మేలు చేత నింపబడుదురుగాక. గొప్ప మేలు తండ్రి మా జీవితంలో జరిగించండి. ఇక్కడ ప్రతి బిడ్డలకు ప్రభా ఈరోజు తండ్రి విన్న వాక్యానుసారమైన జీవితం నీవు చెప్పినట్టు చేయడానికి ఎవరు కూడా ప్రభా ఇప్పటి వరకు ఎవరైతే ముందుకు రాలేరో వారందరూ ఒక నిర్ణయం తీసుకొని నీవు చెప్పినట్లు చేయుదురుగాక. అలాంటి చేసి ప్రభా వారు గొప్ప అద్భుతాన్ని వారి జీవితంలో వారు పొందుకుందురుగాక. తండ్రి నీకు వందనాలు. ఇది నేను నాతో మాట్లాడావు, నీ చిత్తాన్ని నేను జరిగించినట్టుగా సహాయం దయచి తండ్రి చిత్తము నీవు నెరవేర్చావు. అలాగే తండ్రి నీవు చెప్పినట్లు చేసి ఇక్కడ నేను భూమి మీద నీ చిత్తాన్ని నేను జరిగించునుగాక. ఇక్కడ ప్రతి బిడ్డ అలాంటి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగునట్టుగా సహాయం దయచేయమని, గొప్ప మార్పు దయచి ప్రభా. ఇంత ముందుంటున్నటువంటి జీవితం కాదు ప్రభువా, ఈ దినము ప్రభువా నూతన పరచబడుదురుగాక, నూతన ఆలోచనతో నింపబడుదురుగాక, వారి మనసు మార్చుకుందురుగాక, వారి జీవితం మార్చబడునుగాక, వారి ఆలోచన మార్చబడునుగాక. వారి తండ్రి ఇక మీదట ఇంకా ముందున్నట్టు కాదు, నూతనమైన రీతిగా వారి జీవితం ఉండునుగాక. గొప్ప మేలుతో నింపండి అయ్యా. నీ కార్యం జరిగించండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. ఇది నువ్వు నాతో మాట్లాడావు, మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, ఎంతసేపు నీవు చెప్పినట్టు చేయకుండా నా సొంత నిర్ణయాలతో ఎవరో చెప్పింది చేస్తూ నేను ఓడిపోతున్నాను, అవమాన పాలవుతున్నాను, విజయం పొందుకోలేకపోతున్నాను, ఆరోగ్యం పొందుకోలేకపోతున్నాను. అయ్యా నీకు వందనాలు. అయ్యా నీవు తండ్రి చెప్పినట్టు చేసి విజయం పొందుకుందునుగాక, అవమాన పాలు అవ్వకుందునుగాక, శక్తిని పొందుకుందునుగాక, ఆరోగ్యం పొందుకుందునుగాక, గొప్ప మేలుతో నింపబడుదునుగాక. నీ కార్యం జరిగించండి ప్రభువా. కొన్ని ప్రతి బిడ్డని మీరు దర్శించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.